హాయ్ హలో నమస్తే. ఈరోజు మన ఛానల్లో మనము 10 నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోయే సాంబార్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ప్లెయిన్ సాంబారు. ఇందుకోసం అని చెప్పేసానని కందిబ్యాళ్ళు నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక టీ గ్లాస్ కందిబ్యాళ్ళను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను. 2 పెద్ద సైజ్ టమాటో, ఆనియన్స్, వెల్లుల్లి, చింతపండు, అలాగే కారం పొడి, సాంబార్ పొడి, కొద్దిగా బెల్లము, ఉప్పు, పసుపు, జీలకర్ర ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. కడిగినటువంటి కందిబ్యాళ్ళను కుక్కర్లో వేసుకొని నేను చూపించాను కదా, టమోటో, ఆనియన్స్, వెల్లుల్లి, అలాగే కారం పొడి, సాంబార్ పొడి ఇవన్నీ కూడా, చింతపండు, బెల్లము అన్నీ కూడా ఒకేసారి కుక్కర్లోకి వేసి మనకి తగినన్ని వాటర్ పోసుకొని మనము అలాగే కొద్దిగా ఆయిల్ అంటే ఉడకడానికి మనం ఆయిల్ వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుందనమాట. అందుకోసం అని చెప్పేసని కొద్దిగా ఆయిల్ కూడా వేసి నేను ఒక 3 విజిల్స్ వచ్చేలాగా మనం కుక్కర్కి పెట్టుకోవాలండి. ఈ సాంబారు 10 నిమిషాల్లో తొందరగా రెడీ అయిపోతుంది. మనం ఇడ్లీకి కానీ వేడి వేడి అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత మనము విజిల్ తీసి అందులో ఉన్నటువంటి వాటర్ ఉంటుంది కదా, పైన మనము ఒక ఫిల్టర్తో మీ వాటర్ అన్నీ వంపేసుకున్న తర్వాత మనము పప్పు గుత్తితో ఈ బ్యాళ్ళన్నీ ఉడికిపోయాయి కదా, వాటిని నలుపుకోవాలన్నమాట. దాని తర్వాత ఇందులో రసం వేసేసి మనం తీసి పెట్టుకున్న రసం ఉంది కదా, ఇందులోకి కలిపేసుకొని పోపు పెట్టుకున్నట్లయితే అంతేనండి. వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ చాలా రుచిగా ఉండే సాంబార్ అనేది, ప్లెయిన్ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. పోపు కోసం అని చెప్పేసని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని మనం అలాగే కరివేపాకు కూడా అందులోకి వేసేసుకున్న తర్వాత మనము కొద్దిగా మరిగించుకున్నట్లయితే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి. ప్లెయిన్ సాంబారు చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతేనండి, చాలా ఈజీ అయినటువంటి సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు మరిగినట్లయితే మనకి తొందరగా అయిపోయే సాంబార్ అనేది ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.